అత్యంత భక్తి శ్రద్ధల మధ్య మండపాలకు భక్తులు చేరుకున్నారు. కరీంనగర్లో మట్టి విగ్రహాలను పూజించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇక గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వినాయక చవితి సందర్భంగా కరీంనగర్ లోపల ఉన్నటువంటి మార్కెట్లన్నీ సందడిగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజున ఇటు వినాయకుడిని ఇటు తమ ఇంట్లో ప్రతిష్ఠించడానికి అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు మార్కెట్కు తరలి వచ్చి వినాయకుడిని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. దాదాపుగా 9 రోజుల పాటు కూడా వినాయకుడిని ఏదైతే ప్రతిష్ఠించి వినాయకునికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వినాయకులను తమ ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి చాలామంది కూడా వచ్చి వినాయకులను తీసుకున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, వినాయకుని అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఇంట్లో ప్రతిష్ఠిస్తారు? అవును సార్, మేము ప్రతి సంవత్సరం ఇలానే పెద్ద వినాయకులను తీసుకొని నవరాత్రులు పూజ చేస్తాం. వాటి పెద్ద పండుగల పిల్లల కోసమని కొంచెం పెద్ద వినాయకుడే తీసుకోవడానికి. అంటే మామూలుగా నగరం లోపల పెద్ద పెద్ద వినాయకుని మండపాలు ఉంటాయి, కానీ మనం అంటే ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే చాలా రోజుల నుంచి కూడా ప్రతిష్ఠించుకుంటారు. అవును, ప్రతి సంవత్సరం మా పిల్లల కోరిక మేరకు వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది వినాయకుడు చవితి అంటే కొంచెం ఆ పూజలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకు కాదని కొంచెం పెద్ద వినాయకుడు ప్రతి సంవత్సరం పెంచేస్తున్నారు. ఓకే, అంటే మండపాల లోపల ఎలాంటి పూజలు చేస్తారో మీరు కూడా ఇంట్లో అలాంటి పూజలు చేస్తారు? ఇంట్లో ప్రతి దీప ఆరాధన చేస్తాము, ప్రసాదాలు పెడతాం. ప్రతి పొద్దున్న సాయంత్రం పూజ అనేది ఖచ్చితంగా చేస్తాము. ఇది తమ ఇంట్లో ప్రతిష్ఠించడానికి అయితే పిల్లలు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపడంతో వస్తుంటున్నారు. ప్రతి సంవత్సరం పెట్టుకుంటారా ఇట్లా? అంటే ఏం చేస్తావు పూజలు రోజు? అంటే గణేశుని మంచిగా పూజ చేస్తాను. ఇంకా ప్రతి పండుగకు ఇట్లనే పెద్ద వినాయకుడు పెట్టుకుంటాను. మీ ఫ్రెండ్స్ని పిలుస్తావా? మళ్ళీ పిలుస్తా. ఫ్రెండ్స్ని పిలిచి రోజు పూజలు చేస్తూ ఉంటాను. మా ఫ్రెండ్స్ని పిలిచి నేను డాన్స్ చేస్తాను గణేశుని. ఇది అంటే పిల్లలు ఎక్కువ కూడా వినాయకుడిని తమ అంటే కొలవడానికి పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. 9 రోజులు పాటు అయితే వినాయకుడు చవితి వచ్చింది అంటే 9 రోజులు ఖచ్చితంగా పండుగ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిర్రు, అంటే ఎందుకోసం వచ్చిర్రు? మేము ఇక్కడ మంకమ్మ తోటలో నివాసం ఉంటున్నాము. మేము ఇవాళ ముఖ్యంగా మన గణపతి మహారాజు ఇవాళ పండుగ కాబట్టి వినాయక చవితి సందర్భంగా మేము గణపతి ప్రతిమను కొనడానికి రావడం జరిగింది. నా పేరు రేవేలి శంకర్. నేను సైకత శిల్పి, అంతర్జాతీయ సైకత శిల్పి. నాకు ఇవాళ రోజున చాలా సంతోషం. ఆ గణనాథుని నేను మట్టి గణపతిని నేను పోయి ఇంట్లో మేము 9 రోజులు పూజించడం జరుగుతుంది. ఇది ఒక మానవ జన్మగా దేవుడిచ్చిన పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మట్టి వినాయకుడే మహాగణపతి అని చెప్పి చాలామంది కూడా మట్టి గణపతిని తమ ఇంట్లోకి తీసుకువెళ్ళడానికి అయితే ఇటు మార్కెట్కు వచ్చి మట్టి గణపతి యొక్క తీసుకువెళ్ళడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.